వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. రేవంత్ సర్కార్ కూల్చుడుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అటు కాంగ్రెస్ నేతల కౌంటర్లపై సెటైర్స్ వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్ 5 ఏళ్లు ఉండాలన్నారు కేటీఆర్. దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. అటు సర్కార్ పై ఆర్బీఐ దర్యాప్తుకు కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి తోడు అటు కాంగ్రెస్ ధర్నాలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పని ఖతమైందంటున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు సత్యవతి గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అండ్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సత్యవతి గారు, సో మీతోనే స్టార్ట్ చేద్దాం. మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే రేవంత్ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఉండాలని కేటీఆర్ అన్నారు. గతంలో కేసీఆర్ కూడా అన్నారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడిన కామెంట్స్ కి తోడు ఇప్పుడు కేటీఆర్ కూడా జాయిన్ అయ్యారు. కానీ కేటీఆర్ యాంటీగా మాట్లాడుతున్నారు. దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు అని అన్నారు. అంటే దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఆ ప్రభుత్వాన్ని దిక్కుమాలిన ప్రభుత్వం అంటున్నారు. సరే, మీకు ఉద్దేశం లేదు, ఫైన్. కానీ ఈ రకంగా మాట్లాడడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడండి కేటీఆర్ గారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. అది మా సొంత అభిప్రాయాలు కాదు. ప్రజల నుంచి ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను బట్టే మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది కాబట్టి మాట్లాడారు. ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని మేం కూలగొట్టాలనుకోవట్లేదు, ప్రజలు కూలగొడతారు త్వరలో అని చెప్పాడు. ఎందుకంటే తప్పుల తడకగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలు ఇవ్వాల అన్ని వర్గాల వాళ్ళకి అర్థమైపోయింది. ఈ అబద్ధపు హామీలు మోసం చేసినటువంటి స్థితి కాంగ్రెస్ ఏదైతే చేసిందో ఇది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, వ్యతిరేకతే కాదు, వాళ్ళ అభిప్రాయాలు, బలమైనటువంటి అభిప్రాయాలు, ఇక వద్దు ఈ కాంగ్రెస్, ఈ పరిపాలన మాకొద్దు, ఈ రేవంత్ రెడ్డి మాకొద్దు అనే అంశం ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, లేదంటే లగచర్ల రైతులు కావచ్చు, లేదంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పేసి మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడింది రియల్ ఎస్టేట్ ఇవ్వాల. రేవంత్ రెడ్డి గారి తప్పుడు విధానాల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి అన్ని రంగాలు కూడా ఇవాళ ఎంత అగమ్య గోచరమైన స్థితికి చేరుకున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేం పడగొట్టాలని అనుకోవట్లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ లో గెలిచినటువంటి, అంటే ఇప్పుడు ఈ మాటలు సత్యవతి గారు, ఈ మాటలు కేటీఆర్ కానివ్వండి, కొత్త ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నారా, వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఈ మధ్య విమర్శలు వస్తున్నాయి. దానికి ఏమంటారు ఆయన? ఇంకొకటి, మీరు అన్నట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ అవి ఫామ్ హౌస్ నుంచి వచ్చిన డైరెక్షన్ కాబట్టి ఆ రకంగా మాట్లాడారు అంటున్నారు. దానికి ఏమంటారు? ఫామ్ హౌస్ నుంచి వచ్చే డైరెక్షన్స్ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ప్రతిపక్షంగా నిలబడి వాళ్ళ పక్షాన ప్రశ్నించి, వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయమని చెప్పేసి అక్కడి నుంచి వస్తాయి తప్పితే ఆదేశాలు గాని లేకపోతే సూచనలు, సలహాలు గాని కాంగ్రెస్ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పలేదు. ఎందుకంటే మాకు కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు, మేము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవట్లేదు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. ఒకటి. రెండోది, అంతెందుకండి ఇవన్నీ చర్చలు ఎందుకు? ఇవాళ ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్ఎస్ లో ఎన్నికైనటువంటి ఒక 10 మంది కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో స్పీకర్ గారికి, దాని మీద వీళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటి? మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ లోకి రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేవలం అభివృద్ధి కోసమే కలిసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ అభివృద్ధి ఏమి లేదు అనేది అర్థమైంది కదా. ఇంతే, ఈ చిన్న ఎగ్జాంపుల్. ఇది ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అయితే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత. మేడం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే ప్రజల మీద లాఠీలు గొలిపింది. అదే విధంగా అడవుల మీద, వన్యప్రాణుల మీద బుల్డోజర్లను పంపించింది. ఇంతకు మించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
అంటే ఓకే, ఇప్పుడు మీరు అంటున్నది మీరే 5 ఏళ్ళు ఉండాలంటున్నారు, మీరే 5 ఏళ్ళు ఉండాలంటున్నారు, మళ్ళీ మీరే ఈ రకంగా విమర్శిస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలి మేడం? మళ్ళీ చెప్పండి. మీరే 5 ఏళ్ళు ఉండాలని అడుగుతున్నారు అండ్ మీరే ఈ రకంగా విమర్శించడాన్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నారా ఏంటి? ప్రజల్ని మేము రెచ్చగొట్టట్లే మేడం, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీళ్ళ తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రజలు మా తెలంగాణ భవన్కు వస్తున్నారు, మా నాయకత్వాన్ని కలుస్తున్నారు, మేము భరించలేము ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రజల నుంచి వస్తుంది. చూడండి, ఏ రంగానికి ఆ రంగం నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆర్టీసీ సమ్మెకు నోటీసులు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంగన్వాడీ టీచర్లు గొడవ చేశారు, అదే విధంగా ఆశా వర్కర్స్ గొడవ చేశారు, నిరుద్యోగులు గ్రూప్ అనే అంశం మీద వచ్చిన రిజల్ట్స్ మీద ఆ తప్పుడు తలకల మీద కోర్టుకు ఎక్కితే ఇవాళ కోర్టు మొట్టికాయలేసినటువంటి పరిస్థితి. హెచ్సియు భూముల మీద కోర్టు, సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. లగచర్ల అంశం మీద కావచ్చు, హైడ్రా అంశం మీద కావచ్చు, అట్లాగే బీసీ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్న కులల గణన కావచ్చు, ఏ ఒక్కటైనా మీరు తీసుకోండి మేడం, ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు, మీరు ఊర్లలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, మీరు, నేను ముగ్గురం కలిసి ఏ గ్రామానికైనా వెళ్దాము. ఆ గ్రామంలో వాళ్ళ అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం. వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు, వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి, రైతుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి, అది మీడియా కూడా చూస్తుంది. కానీ ఒకటి, ప్రజలకి కోపం వస్తే బంగ్లాదేశ్ కి పట్టిన గతే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కి పడుతుంది అన్న మాటని ఏ రకంగా చూడాలంటే ఇప్పుడు ప్రజల్ని మీరు హింస సైడ్ ప్రేరేపిస్తున్నట్టు కాదా? మేము ప్రేరేపించడం కాదు మేడం, ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. చరిత్రను చెప్పిండు, గత చరిత్ర అంటే చరిత్ర, ఇప్పుడు ఇది రీసెంట్ గా జరిగిన అంశం కాబట్టి బంగ్లాదేశ్ అంశము ఎగ్జాంపుల్ గా చూపించాడు. ప్రజలు తలుసుకుంటే నియంతలని మట్టు కనిపించిన చరిత్రనే గుర్తు చేశాడు. గత చరిత్రలో ఉన్నాయి, రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ చరిత్ర ఉంది కాబట్టి ఆ అంశాన్ని సూచించారు కేటీఆర్ గారు. కాబట్టి అది జరుగుతుంది, త్వరలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. కుండ పత్తలు కొట్టినట్టు నేను కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ నుంచి ఒక ఉద్యమకారినిగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో చాలా అగ్రభాగాన నిలిచిన వాళ్ళుగా మేము చెప్తున్నాము. విద్యారంగ సమస్యల మీద కొట్లాడి అనేక విజయాలు సాధించిన వాళ్ళుగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతోటి మేము కోరుకుంటున్నాము రేవంత్ సర్కార్ ఉండాలని చెప్పేసి. మా నాయకుడు కూడా, మా కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, రేవంత్ సర్కార్ ఉండాలి. ఇంకో 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ఆ కాంగ్రెస్ పీడ పోయే వైపుగా ఇంకా ప్రజలు విసిగిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరట్లేదు. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు, ఎంత అభివృద్ధి వైపులో కేసీఆర్ పరిపాలన సాగింది. ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అమల్లోకి పోయాయో ఆ అమలు నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ చెబుతున్న అభిప్రాయాలు ఇవాళ ఒక్క కాదు, పేదవాళ్ళు కావచ్చు, అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని నిక్కచ్చిగా ఏ భయం లేకుండా మీరు చూడండి. సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయాలు చెప్తున్నారు, వాళ్ళకేం చదువు లేదండి, వాళ్ళకు లోక జ్ఞానం ఉంది. వాళ్ళు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనతో లబ్ధి పొందిన వాళ్ళు, 10 ఏళ్ళు కంటి నిండా నిద్రపోయిన వాళ్ళు, కడుపు నిండా తిన్నోళ్ళండి. ఇవాళ ఆకలి కేకలు గ్రామాలలో వినిపిస్తున్నాయి. ఇవాళ తాగునీరుకి బిందెలు నెత్తన పెట్టుకొని మళ్ళీ గతంలో ఏదైతే కిలోమీటర్ల దూరం పోయిర్రో ఇవాళ అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ బస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ లో కొట్లాటలు చూడండి. ఇవాళ ఫ్రీ బస్ చేస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్ అండి. ఎస్, లింగం యాదవ్ గారు అండ్ గాలి వినోద్ కుమార్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ముందుగా మీకంటే ముందు శ్రీనివాస్ గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాయింట్ 2 అంశాలు కూడా అటు బీజేపీ లేవనెత్తుతుంది, అటు హెచ్సియు భూముల విషయంలో కూడా మీరు కూడా వ్యతిరేకం అయితే వ్యక్తం చేయడం జరిగింది, అటు సుప్రీం రియాక్ట్ అయిందని బట్టి. అయితే ఇంకొకటి ఏదైతే కాంగ్రెస్ ధర్నాల విషయంలో కూడా అటు బీజేపీ సీరియస్ గా స్పందిస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ కేటీఆర్ కామెంట్స్ ని ఏ రకంగా చూస్తుంది బీజేపీ? కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి, కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు చూసి ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత చూసి సంతోషపడతా ఉన్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ రాబోయే మా యొక్క సర్కారాన్ని బాగా కలగంటా ఉన్నారు. ఇప్పటిదాకా సత్యవతి గారు చెప్పినట్టు మాటలన్నీ ఇప్పుడు వాళ్ళకు కూడా అప్లై కావాలి. డాక్టర్ సత్యవతి గారు అనేక అంశాలు ఇటువంటి ఒక ప్రామిస్ చేసి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలు పెట్టి అమలు చేయని టచ్ చేయనటువంటి విషయాలు అనేక అంశాలు ఉన్నాయి 10 సంవత్సరాల కాలంలో.
ఆర్థికంగా ఎంత దివాలా తీసే పరిస్థితి, దానికి కారణం మీ యొక్క సర్కార్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటే అదొక కారణమే కదా. మాక్సిమం గా లోన్లు తీసుకొని మళ్ళీ పుట్టకుండా, లోన్ పుట్టే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ ఆర్థికంగా కుదేలైనటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ. దాని కారణం బీఆర్ఎస్ పార్టీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేసిందా? రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వారి కుటుంబంలో ఇన్కమ్ పెరిగే విధంగా మీ యొక్క ప్రాజెక్ట్స్ ఉండి ఉంటే, ఆలోచనలు ఉండి ఉంటే, ప్రజలకు ఆ రకంగా తీసుకెళ్లి ఉంటే డైరెక్షన్లో ఈ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఇంకా పెరుగుతుండే. దాని ద్వారా ప్రభుత్వానికి ఆస్తి వస్తుండే, ఈ యొక్క ఇన్కమ్ పెరుగుతుండే. మీరేం చేస్తారు? లోన్లు తీసుకొచ్చి, లోన్లకు సరిపోతలేదు, ఎఫ్ఆర్బిఎం సరిపోతలేదు, క్లోజ్ అయిందంటే 12-16 యొక్క కంపెనీలు, లిమిటెడ్ కంపెనీస్ ఫ్లోట్ చేసి వాటి మీద లోన్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఆర్థికంగా దివాలా తీయడానికి కారణం మీరు కాదా? కాబట్టి బోత్ ఆర్ సేమ్. సునీత గారు, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి, నిన్నటిదాకా చేసిన బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. రెండు పార్టీల యొక్క అబద్ధపు హామీలు, రెండు పార్టీల యొక్క మోసపూర్త ప్రకటన కారణంగా ఈ రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో నమ్మి ఓటేస్తారు 2 సార్లు 3 సార్లు. కానీ రాష్ట్రానికి దొరికింది ఏం లేదు. శ్రీనివాస్ గారు, హెచ్సి భూముల విషయంలో అటు కేటీఆర్ ఆర్బీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? అంటే ఇంకొకటి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈ రకంగా వెళ్తున్నారు. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్బీఐ దర్యాప్తుకి కూడా ప్రోత్సహించాలని డిమాండ్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? సిబిఐ దర్యాప్తు, సిబిఐ బడి పడాలి, అది ఆర్బీఐ బడికి. సిబిఐ దర్యాప్తు, సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్క ఇష్యూ మీద ఫైనాన్షియల్ మ్యాటరు మీరు ఉండి ఉంటే, అఫెన్స్ ఉండి ఉంటే డెఫినెట్ గా జరిగి ఉండేది. కానీ అది కాదు. అక్కడ సిబిఐ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ అలౌస్ ఇట్ స్టేట్. అది జరగదు. రాష్ట్ర ప్రభుత్వమే వివేకంతో ఆలోచించాలి. స్టూడెంట్స్ యొక్క ఇష్యూ మరే టెక్నికల్ గా మీ పేరు మీద ఉండవచ్చు కాక, కానీ ఎప్పుడో 2004లో ఉన్నటువంటి ఒక భూమి మొత్తంగా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 సంవత్సరాల నుంచి ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ. అది మీ పేరు మీద ఉన్నా లేకున్నా ఒక మంచి ఆలోచన, డిమాండ్ నడుస్తా ఉన్నది, స్టూడెంట్స్ యొక్క ఉద్యమం నడుస్తా ఉన్నది, లేదా పర్యావరణ రక్షణ కోసం కోర్టు కూడా చెప్తా ఉన్నది. ఈ రకంగా పర్యావరణాన్ని మొత్తం కూడా నష్టం కలిగించదు, చెట్లు నరికేదు, జంతువులకు, పక్షులకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దాన్ని అట్లా ప్రిజర్వ్ చేయాలనే ఆలోచన సుప్రీంకోర్టు చెప్పింది ప్రపోజల్. అంటే ఒకటి ఎందుకు మరి మీరు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఇంత ఒక మంచి డిమాండ్ జరుగుతుంది స్టూడెంట్స్ కి సంబంధించి అన్నప్పుడు, కేటీఆర్ కూడా 10,000 కోట్ల వరకు కుంభకోణం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నప్పుడు దీనికి రెస్పాన్స్ ఏంటి? ఇంకొకటి సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అన్న కమెంట్లు కూడా వస్తున్నాయి. దీనికి ఏమంటారు? సిబిఐ అనేది అటానమస్ ఆర్గనైజేషన్ అమ్మా సునీత గారు. సిబిఐకి బీజేపీకి సంబంధం లేదు. సిబిఐ ఎవరి మీదన్నా, ఎక్కడికన్నా, ఏ రాష్ట్రానికన్నా ఆ యొక్క అక్రమాలు జరిగినట్టయితే, ఫైనాన్షియల్ అక్రమాలు జరిగినట్టయితే డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయితే ఇంకేమైనా చేస్తాయి. బీజేపీ ఇంకో ఇప్పుడు బీజేపీ పోరాటం చేస్తారు కదా అక్కడ పర్యావరణ రక్షణ కోసం. ఇవాళ కమిటీ, ఎంపవర్డ్ కమిటీ పంపడం జరిగింది. మా యొక్క కృషి కారణంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మనసులకు వచ్చిన ఆలోచన మొండికి వెళ్లి అప్రతిష్ట పాలైతా ఉన్నది. కోర్టు చెప్పిన వేరే పరిస్థితి లేదు, ప్రజల యొక్క ఆగ్రహాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఒక ప్రాపర్ వివేకంతో తీసుకునే నిర్ణయం ఈ రకంగా దారి తీయదు. ఆ డబ్బుల కోసమా 10,000 కోట్లు తనఖా పెట్టి మీరు ఈఎంఐ కట్టనిక, బాకీలు కట్టనిక, లేక స్కీమ్లు అమలు చేయడానిక? ఇదా ప్రాపర్టీలు 10,000 కోట్లు ఎంత అవమానకరం యొక్క రాష్ట్రానికి. మీరు పెంచండి ఆలోచన, మంచి ఆలోచన, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు ప్రజలది. అరే పక్కకు హెచ్యూ, పక్కకు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే అక్కడ 100 ఎకరాలు 400 ఎకరాలు కడితేనే అక్కడ కంపెనీలు వస్తాయి. ఆ పక్కకు పోతే రావా? ఇంకా అవతల పోతే రావా?
మిగతా వరంగల్లో కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే బాసర్లాగా స్టిమ్యులేట్ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయింది. ఆ రకంగా జిల్లాలకు వచ్చే రావా భూములు ఇస్తా అంటే ఇది ఎక్కడ లాజిక్ అర్థమే కాదు. హైదరాబాద్ లో పెట్టాలి. హైదరాబాద్ పోయి గుజరాత్ చూడండి, తమిళనాడు చూడండి, మహారాష్ట్ర చూడండి, అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి. అక్కడ ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి. ఏకకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కారణంగా ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్. శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లింగం యాదవ్ గారు, సో ఏమంటారు? ఇప్పుడు ఏదైతే గతంలో మీరు అటు బీఆర్ఎస్ పైన ఎలాంటి విమర్శలు చేశారో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడు అలాంటి విమర్శలే మళ్ళీ ఇప్పుడు మీకు బూమరాంగ్ అవుతున్నాయా ఏంటి, ఏమనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, హెచ్సి భూముల పైన 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీకి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఏంటి, ఏమంటారు దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు, కోపాంశులందరికీ నమస్కారం. ఇవాళ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు, ప్రత్యేకించి కేటీఆర్ ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి వ్యక్తులు అధికారం కోల్పోవనే ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఈ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే మనం చూస్తున్నాం, ప్రభుత్వం ఎన్నికైన మొదటి నుంచి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, పేల్ చేస్తామని ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ కూడగలుపుకొని ఈ ప్రభుత్వం మీద విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయడం అనేది మనకు మొదటి నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందుకే బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ చాలా చెప్పారు. అసలు 10 ఏళ్లలో ప్రపంచమే తెలంగాణ అనేది, అంతకుముందుకు తెలంగాణ లేదు, అంతకుముందుకు హైదరాబాద్ లేదు, వీళ్ళేదో తెలంగాణని పెద్దగా ఒరగబెట్టినట్టు వెలగబెట్టినట్టు చెప్తున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏంటండి? ఆనాడు సంతలో గొర్రెలను కొన్నట్టు, బర్రెలను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కొని పక్క పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసినటువంటి దుర్మార్గ చరిత్ర గత పాలకులది. మళ్ళీ ఇవాళ కూడా కనీసం ఒక ప్రతిపక్ష బాధ్యతగా వ్యవహరించవలసిన వ్యక్తులు, ఎమ్మెల్యే మాట్లాడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమంటుండండి? ఈ ప్రభుత్వానికి కూలగొడతాం, డబ్బులు ఇస్తున్నట్టే 10 ఏళ్లలో మీరు చేసింది అదే కదా. వ్యాపారుల కోసం మీరు దోచిపెట్టిరు. ఆ డబ్బుతోటి ఏదైనా చేస్తామని వాళ్ళు మళ్ళీ ఏదో విష కూతలు కూస్తున్నారు. రియల్టర్ల వల్ల ప్రభుత్వం కూలే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నేను అదే చెప్తానండి. వీళ్ళు ఏదో ఈ బీఆర్ఎస్ నాయకులు అదే చెప్తున్నా. దీని వెనుక కూడా ఈ రియాల్టర్లని ఇదంతా కూడా ఈ కారు కూతల వెనుక కేటీఆర్ హస్తం ఉంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా తెలంగాణకు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీ 10 ఏళ్ల పాలన చూసే కదా, విస్తృ చెందే కదా నియంతృత్వ అప్రజాస్వామిక మద్దతు మీకుంది అని మీరంటున్నారు. కానీ అటు బంగ్లాదేశ్ కి పట్టిన గతి అటు ఈరోజు తెలంగాణలో పడుతుంది. కాంగ్రెస్ సర్కార్కి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి, ప్రజలు ఉద్యమిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నాండి. ఇవాళ కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలు ఇవాళ అందుకే కదా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు కదా, గడీలకు పరిమితం చేసిరు కదా. మీ 10 ఏళ్లని తరిమి కొడితే గడీలలో అనుకుంటూ బయటకు కూడా వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కదా కేసీఆర్. మిమ్మల్ని తరిమి కొట్టిర్రు. ఇవాళ మీరు ఏం చేసిరండి? ఆర్థిక విధ్వంసం చేసిర్రు. దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు. తెలంగాణని భ్రష్టు పట్టించారు 10 ఏళ్లలో. మీ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చారండి? మీ కేటీఆర్, కవితారావు, హరీష్ రావు 1000 కోట్లు ఎక్కడొచ్చినాయండి? మీరు ఒకటి గుర్తుంచుకోండి. టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నేళ్లండి? దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ వాళ్ళు పరిపాలించింది 10 ఏళ్లు. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఆస్తులంతా? ఎవరి నుంచి? ఈ తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ము కదా. ఎక్కడ ఏది చూసినా కూడా కాదేది అవినీతి అనర్హం అన్నట్టు ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అవినీతే జరిగింది కదా. ఇవాళ నీకు గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు, టెలిఫోన్ ట్యాపింగ్, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. నువ్వు మాట్లాడకు, వినే ఓపిక నువ్వు మాట్లాడాలి. ఇంత దుర్మార్గమైన పాలన చూసే ప్రజలు బడిలకు బుద్ధి చెప్పిర్రు, గడిలలో పడుకోబెట్టిరు కేసీఆర్. ఇప్పటికైనా మారండి. మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. ఇదే కేసీఆర్ 10 ఏళ్లలో ఎన్ని వేల ఎకరాలు అమ్మిండు తెలుసా అండి మీకు? చెరువులు, గుట్టలు, పుట్టలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే ఉంటా చూడండి. నార్సింగ్, కోకాపేట ఎట్లాంటి నియోపోలిస్ దగ్గర గుట్టలు, చెరువులు ఏం చేసిండు? నేను చెప్పడం కాదు, పార్లమెంట్ లో చెప్పారు. అకార్డింగ్ టు పార్లమెంట్ లో 11,000 ఎకరాల భూమిని 10 ఏళ్లలో చెరబట్టిరు బీఆర్ఎస్ పరిపాలనలో. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్ర రికార్డు కావాలంటే మీకు పంపిస్తా. 11,000 ఎకరాలు
వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఏందండి మీరు చేసింది 10 ఏళ్లలో? దయచేసి మాట్లాడే ముందు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మేము ఇవాళ సంవత్సరాల కాలంలోనే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇవాళ ప్రజలకు, మహిళలు, రైతులు, వృద్ధులు ఇవాళ ఇవన్నీ అందరినీ ఆదుకుంటున్నాం. ఎస్సీ కేటగరైజేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, క్యాస్ట్ సెన్సెస్ ఇవాళ ఇవన్నీ కూడా మేము చేస్తుంటే తట్టుకోలేక వీళ్ళు 10 ఏళ్లలో చేయలేక కాబట్టి తట్టుకోలేక ప్రభుత్వం మీద బురద తల్లుతురు. మీరు ఎందుకు చేయలేదండి మరి క్యాస్ట్ సెన్సెస్? ఎందుకు బయట పెట్టలే? మీరు సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేయలే? ఎస్సీ కేటగరైజేషన్ మీరు ఎందుకు చేయలేదు 10 ఏళ్లలో? మీరు ఏడే ఉన్నారా? ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని చేసుకుంటూ వస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ కూడబలుకొని ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసినంత మాత్రం వల్ల తెలంగాణ ప్రజలు నమ్మరండి. ఓకే ఓకే ఇప్పుడు లింగం యాదవ్ గారు మీరు చెప్పిన పాయింట్స్ అన్నింటికి సత్యవతి గారు ఆన్సర్ చేస్తారు. సత్యవతి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. సత్యవతి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఒక చిన్న పాయింట్ అండి. లింగం యాదవ్ గారు మీరు అడిగిన పాయింట్ కి సత్యవతి గారు ఆన్సర్ వస్తుంది. సత్యవతి గారు ఏం చేసిరు? ఖమ్మంలో రైతులకు బేడీ లేసిన దుర్మార్గులు కదా మీరు. లింగం యాదవ్ గారు టాపిక్ డీవియేట్ అయిపోతుందండి. మనం తీసుకున్న టాపిక్ వేరే. మీరు మొత్తం మొత్తం అంతా గతం అంతా ఆల్రెడీ వాళ్ళ చర్చలకు వచ్చిన టాపికే మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. అయినప్పటికీ మీరు అడిగిన ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్తుంది. అంతకంటే ముందు మీరు అంటున్నారు కదా ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టుకుంటుందని. మరి మొన్న వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం చూస్తే ఇప్పటి వరకు రెవెన్యూలో తగ్గింది కదా. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే తగ్గింది కదా. సరే వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఏం చేస్తారు ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నందుకు సంవత్సరం కాలంలో రెవెన్యూ తగ్గించేస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా. దీనికి ఏమంటారు మరి? ఎక్కడ లేదండి, అదే చెప్తున్నా. ఆర్థిక విధ్వంసం చేసినా కూడా ఇవాళ ప్రజా ఎవరు చేస్తారు? ఆర్థిక విధ్వంసం ఎవరు చేస్తారు? అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. అరే అదే చెప్తున్నాండి. లెట్ మీ ఫినిష్. మీరు మాట్లాడిస్తే కదా 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం చేస్తా కూడా అవన్నీ తట్టుకొని నిలబెట్టుకొని ఒక్కొక్కటి సిస్టమాటిక్ గా ఇవాళ మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఒకవైపు పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఇవాళ మీరు వెయిట్ చేయండి కదా. 10 ఏళ్లు పరిపాలించిన దుర్మార్గం పోవాలంటే 1 సంవత్సరంలో అయిపోతుందా అండి? 10 ఏళ్ల చెత్తని తుడిచేయాలంటే సంవత్సర కాలంలో అయిపోద్దా? ఏదైనా మ్యాజిక్ చేస్తారా? కేసీఆర్ లెక్క కాదు కదా. మేము అందుకే ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, సిస్టమాటిక్ గా చేస్తున్నాం. ఇవాళ ఒక్కొక్కటి కూడా మళ్ళా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్నాం. మీరు ఎంత విధ్వంసం చేసిరు ఏం తెలుసండి? వీళ్ళు 7 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిరు. ఎక్కడి నుంచి చేసిరండి? ఇంత ముందుకే చెప్పండి. ఎఫ్ఆర్బిఎం కాదని కూడా కార్పొరేషన్ పేరు మీద లోన్లు తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ ధనాన్ని కాల్ చేసి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి, ప్రజల గురించి పట్టించుకోలే. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఒక టైం పడుతుంది కదా. ఇవాళ సంవత్సరంలోనే అన్ని అయిపోతాయండి. ఒక ఫ్యామిలీని, చిన్న కుటుంబాన్ని సరిపెట్టాలని టైం పడుతుంది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని సంవత్సర కాలంలో అన్ని అయిపోతాయండి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. మీరు కూడా ఎట్లా మాట్లాడతారండి? టైం జరుగుతుంది, చేస్తున్నాం, మీరు వెయిట్ చేయండి. ఇవాళ ప్రజలకు మేము ఇచ్చిన చూడండి. ఇంత కష్టకాలంలో మీరు ఆర్థిక విధ్వంసం చేసినా కూడా ఇవాళ దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఎవరు చేసిరండి? మీరు చేశారు కాదనట్లేదు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 91 కోట్ల వరకు రావాల్సిన వ్యయం తగ్గింది. గతంతో పోలిస్తే ఈసారి తగ్గింది అని మేము అడుగుతున్నాం. అంతే. మేము ఎవరికి సపోర్ట్ అలాంటిది ఏది లేదండి. అదే చెప్తున్నా, అలాంటిది ఏదీ లేదు. ఇదే కాగ్ ఎన్నో చెప్పింది 10 ఏళ్లలో. మరి అన్ని నిజం చేసిరా వీళ్ళు? సో కాగ్ రిపోర్ట్ అవినీతి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. మరి బీజేపీ కాగ్ రిపోర్ట్ డబ్బా అంటారా? ఎందుకు వాళ్ళు ఎంక్వైరీ చేయట్లేదు? ఇవాళ మేము చేస్తే ఇప్పుడు కాగే చెప్పింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. ఇవాళ కాగు ఎవరి ఆధ్వర్యంలో మరి ఎందుకు చేస్తలేరు? ఎందుకు యాక్ట్ చేయట్లేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ? దయచేసి మాట్లాడే ముందు మీరు కాగ్ చెప్పిన కాళేశ్వరం పైన అవినీతి జరిగింది అనేది మీరు పట్టుకుంటారు. ఇక్కడ గతంతో పోలిస్తే ఈసారి రెవెన్యూ తగ్గింది, 91 crores తగ్గిందంటే మీరు తీసుకోరు. సరే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టాపిక్ డివేట్ అవుతుందండి. సరే. ఎస్ వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వినోద్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడాల్సిన. ఎస్ వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వాళ్ళు అంతా ఇంత అవినీతి చేసిరా అండి? ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ లింగం యాదవ్ గారు, కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఇప్పుడు హెచ్సియు భూముల విషయం మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తే అటు క్లియర్ గా 10,000 కుంభకోణం జరిగిందని కేటీఆర్, అటు సిబిఐ ఎంక్వైరీ అడగడము, అండ్ ఇంకో పక్క అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల వేడి ఉందా అన్న ఒక అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి. స్టిల్ ఇంకా అదే రకంగా రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, విమర్శలు జరుగుతున్నాయి. ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇప్పుడు భూమి అనేది
అది మన ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా గతంలో భూమి కేసీఆర్ గారు తీసుకుంటా అంటే కొట్లాడి దాన్ని పోనీయకుండా చేశాం. అట్లనే ఎస్యూ వాళ్ళు కూడా మాలాగానే ఉద్యమం చేశారు. అక్కడ ఆ భూమి తీసుకుంటా అని 400 ఎకరాల భూమి తీసుకుంటా అంటే అది మీది కాదు, ఈసీలో అప్రూవల్ కాలేదు. ఈసీలో అప్రూవల్ అయితే తప్ప అది వాళ్ళ భూమి కాదు. ఎందుకంటే ఆ భూమి వాళ్ళదైతే దానికి గోడ అనేది పెట్టారు. జనరల్ గా ఒక యూనివర్సిటీ మొత్తం తన పరిధిలో ఉన్న భూమికి మాత్రమే గోడ పెడుతుంది, అంతే తప్ప ఇతరుల భూమికి గోడ పెట్టదు ఉస్మానియా ఏ యూనివర్సిటీ అయినా సరే. సో కాబట్టి తన పరిధిలో ఉన్న భూమికి గోడ పెట్టిన కారణంగా విద్యార్థులు మాది భూమి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ పత్రాలు మీకు ఉండొచ్చు కాక, ప్రభుత్వం పేరు మీద ప్రభుత్వ ఆధీనంలో ల్యాండ్ ఉండొచ్చు కాక, బట్ అఫీషియల్ గా అన్ని కూడా ఈసీ అప్రూవల్ అయిపోయి మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది కూడా ఆ ఏ ఒప్పందం ద్వారా చేశారు? ఒకవేళ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఒప్పందం ఏంటి? ఇప్పుడు అక్కడున్న కొన్ని భూములు ఇచ్చారు కొన్ని ఒప్పందాల ప్రకారంగా. సో కాబట్టి మీకు ఈ 400 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన ఒప్పందం ఏంటిది? లేదా గతంలో వాళ్ళకు డెవలప్మెంట్ యూనివర్సిటీ డెవలప్మెంట్ లో భాగంగా యూనివర్సిటీలో మీరు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇండస్ట్రీ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా ఏమన్నా కానీ, లేదా విద్యార్థుల డెవలప్మెంట్ కోసం ఏదైనా మంచి ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్, అంతర్జాతీయ సంబంధాల విశ్వవిద్యాలయంతో ఏర్పడ్డ ఏదైనా బిల్డింగ్ కట్టడం కానీ, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అవన్నీ ఏమన్నా చేసుకుంటే వాటి కోసం ఇవాళ దాన్ని సమర్థిస్తారు. కానీ దాన్ని అమ్మి రాష్ట్ర ప్రభుత్వంలో మేము అప్పులు కట్టుకుంటాము లేదంటే పథకాలు అమలు చేస్తామంటే అది విద్యార్థులు ఎట్లా ఒప్పుకుంటారు? అట్లాగే ప్రొఫెసర్ ఎట్లా ఒప్పుకుంటారు? ఊరుకోరు కదా. మన ఉస్మానియాలో కూడా అట్లాగే చేయబోయారు. ఏమని మేము డబుల్ బెడ్రూమ్ కడతాము పేదలకు అని చెప్పేసి. అంటే పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టే దానికి ఇవే ఉస్మానియా భూములు దొరికినాయి. అండ్ 24 ఎకరాల 45,000 ఎకరాల భూమి ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన భూములు 24 లక్షల ఎకరాల భూములు ఏమైనాయి? ఆ భూములలో మీరు ఇంతవరకు ల్యాండ్ పూలింగ్ పేరు మీద కేసీఆర్ గారు మొత్తం 10,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పేరు మీద తీసుకున్నాడు, ఎస్సీల భూములు. మరి ఆ ఎస్సీల భూములు ఏం చేశాడు? ఒక ల్యాండ్ పూలింగ్ పేరు మీద తీసుకొని అది ఎవరికి అప్పచెప్పాడు? ఆ ఎస్సీలకు ఏమి ఇచ్చాడు? కాంపన్సేషన్ ఎంత ఇచ్చాడు? లేదంటే ఇంకా భూమికి ప్రతిఫలంగా భూమి ఎంత ఇచ్చాడు? ఈ వివరాలు ఏవి లేవు. సో కాబట్టి ఇవాళ భూమి అనేది ఒక పెద్ద డబ్బు కోసం పెద్ద ఆయుధంగా మారింది కాబట్టి, అది ఒక పెద్ద అసెట్ గా మారింది కాబట్టి, పెత్తందారులంతా, భూస్వాములంతా, కార్పొరేట్ రంగంలో ఉన్న వాళ్ళంతా ఆ భూమిని కబ్జా చేసి ఇవాళ చీప్ గా కొట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని అమ్ముకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తన పబ్బం పడుకునే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవాళ ఆ 400 ఎకరాల భూమిని పోగొట్టకుండా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అంటే ఒకటండి వినోద్ కుమార్ గారు, ఒక క్లారిటీ ఎక్కడైనా మిస్ అవుతుందా? ఎందుకంటే అటు ఆల్రెడీ ఏదైతే సుప్రీంలో దీనికోసం ఫైటింగ్ జరిగిందో అటు ఐజీఎం కి కాదు, అది మళ్ళీ హెచ్యు యూనివర్సిటీకి సంబంధించింది అంటూ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులు అకాడమిక్ పర్పస్ వాడాలంటూ కూడా ఆ కేసు కూడా ఇన్ని 18 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ అటు వాళ్ళకి చెందేలాగా చేసింది. ఈ లెక్కన చూస్తే అది హెచ్యు యూనివర్సిటీ, అది రాష్ట్ర ప్రభుత్వం అండర్ లో ఉన్నప్పటికీ ఈ లెక్క ప్రకారం చూస్తే హెచ్యుకే వెళ్ళాలా ఏంటి? దీనికి ఏమంటారు? అంటే వచ్చిన తీర్పు ప్రకారం చూస్తే సుప్రీంకోర్టు అయితే ఆ 100 ఎకరాలు ఎక్కడైతే ఖాళీ చేశారో మొత్తం పర్యావరణ విధ్వంసం చేశారో దాన్ని యథాతథంగా చేయండి అని చెప్పింది. సో చెప్పిన తర్వాత నాకు తెలిసి సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత అది యూనివర్సిటీకే చెందాలని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించేటి ఇవాళ విశ్వవిద్యాలయాలు చాలా వరకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పర్యావరణం సంబంధించిన అనేక చెట్లు ఇవాళ పెంచడం వల్ల ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇక్కడ ఎడారిగా మారకుండా, హైదరాబాద్ ఇవాళ ఒక మొత్తం కాంక్రీట్ జంగల్ గా మారకుండా, హైదరాబాద్ లో రేపు అవన్నీ కాంక్రీట్ జంగల్ గా మారితే విపరీతంగా భూకంపాలు వచ్చే అవకాశాలు కానీ, మిగతా ఇంకా విపరీతమైన వేడి, విపరీతమైన చలి ఢిల్లీ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో పర్యావరణవేత్తలంతా కూడా ఈ విధ్వంసాన్ని ఆపండి అని చెప్పేసి ఇవాళ కోర్టును కూడా విన్నవించుకోవడం జరిగింది. సో కాబట్టి ఇవాళ కోర్టు అది పరిశీలించిన తర్వాత 100% పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే దానికి వచ్చేసి ఇవాళ యథాతథంగా మీరు ఉంచుతారా లేదంటే మిమ్మల్ని జైలు పంపాలని చెప్పేసి కూడా ఇవాళ చాలా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కోర్టు. కాబట్టి అంటే కోర్టులు ఇవాళ అదే ఒకవేళ ఆ ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం ఇంత గట్టి వార్నింగ్ ఇచ్చి ఈ రకంగా ఉండే అవకాశం లేదు సుప్రీంకోర్టు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఏమైనా చేసుకునే అధికారం ఉంటుంది. సో అది ఇంకా ప్రభుత్వ భూమి పూర్తి స్థాయిలో తెలియలేదు కాబట్టి
అది ప్రభుత్వ భూమి అయిందని రిజిస్ట్రార్ కూడా చెప్పలేదు. ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో చెప్పిన రిజిస్ట్రార్ కూడా అనలేదు. రిజిస్ట్రార్ ఏమన్నాడు ఇటీవల కాలంలో, మేము ఇంకా ఈసీలో అప్రూవల్ తీసుకోలేదు, అప్రూవల్ తీసుకున్నాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది వాళ్ళ భూమి అయితే తప్ప అప్పటిదాకా వాళ్ళ భూమి కాదన్నాడు ఆయన. సో అంటే అర్థమైంది ఈసీలో అప్రూవల్ అనేది చాలా కీలకమైన అంశం. మరి జరగనప్పుడు ఎట్లా దాన్ని వీళ్ళకి ఇస్తారు? అట్లాగే పర్యావరణానికి సంబంధించి కూడా అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? పర్యావరణ సంస్థలు ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యావరణ సంస్థలు అక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందా లేదా అని చెప్పేసి ఇవ్వాలి. వాళ్ళు ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మీరు చెట్టును కొట్టాలి. మరి మీకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? మరి అనుమతులు లేనప్పుడు మీరు అదే పర్యావరణ విధ్వంసం ఎట్లా చేస్తారు? సో కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. వాళ్ళ జోక్యం ఎందుకు చేసుకున్నది అంటే పర్యావరణాన్ని మేజర్ గా దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయాల భూమి ఒకవేళ అయితే దాన్ని వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఆ రకంగా తీసుకోబోతుంది. ఎందుకంటే దాన్ని 400 ఎకరాల మీద భూమి అమ్మేసి ఇవాళ మేము పథకాలు అమలు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు. ఆ భూమి ఇవాళ విశ్వవిద్యాలయం అనేది ఒక క్వశ్చన్ లేచినప్పుడు అది కంప్లీట్ గా ఇంకా చాలా భూములు ఉన్నాయి. ఇవాళ ఇదే గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద కబ్జా చేసిన భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇవాళ చాలా అదే పందాన్ని కొనసాగిస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయలేదు. అసైన్డ్ భూములను వాళ్ళ యజమాని హక్కులు కలిపేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూములు యజమాని హక్కులు కల్పించి పేదలకు న్యాయం చేసింది అక్కడ ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు మరి ఇక్కడ కూడా పేదల కోసమే ప్రజాపాలన అన్నప్పుడు మరి ఆ భూములన్నీ కూడా పేదల భూములు అక్కడ ఉన్నాయి. చాలా వరకు అసైన్డ్ భూములు ఉన్నాయి. సో ఆ భూములన్నింటినీ ఇవాళ పరిరక్షించి పేదలకు ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడ మీరు ఏమైనా పెట్టుకోండి. మీరు ప్రభుత్వ భూమిలో ఏం డెవలప్ చేస్తారో చేయండి, లేదంటే ప్రభుత్వ భూమిని అమ్ముతారో అమ్ముకోండి. ఏం చేస్తారో అది ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజలు ఓటేశారు, రేపు ప్రజలు నిర్ణయిస్తారు ప్రభుత్వం ఏం చేసింది, ఏ రకంగా పరిపాలన చేసింది, దీని ప్రభుత్వం ఉంచాలన్నా తీసేయాలా అనేది ప్రజలు రేపు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవాళ ఎన్ని లక్షల ఎకరాల భూములు కార్పొరేట్ సంస్థలకు మీరు అప్పచెప్పడానికి ఉన్నాయని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు అక్కడ విశ్వవిద్యాలయ భూమి ఎందుకు మీరు కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారు? ఆ భూమి జోలికి ఎందుకు పోతున్నారు? ఇంకా లేవు ఆ భూములు. సో చాలా భూమి ఉంది. అందులో పేదల భూమి అయితే బాగా ఆక్రమించి పెత్తందారుల చేతుల్లో ఉన్న భూమి ఉంది. అలాగే గవర్నమెంట్ పేదల భూములు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భూములు ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అలాగే ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నేతలు కానీ చాలా ఆక్రమించిన భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ ఇవన్నీ ఇట్లా ఉండగా మీరు విశ్వవిద్యాలయ భూముల జోలికి ఎందుకు పోవాలి? అది ఇంకా సో అది ఇంకా పెండింగ్ గా ఉన్నది. ఈసీలో అప్రూవల్ కాలేదు. అటువంటిప్పుడు విద్యార్థులు ఊరుకుంటారా? రైట్ అండి, ఓకే అండి. ఎస్ సత్యవతి గారు, సో ఇప్పుడు పూర్తిగా అటు మళ్ళొక అంటే కాంగ్రెస్ ఎంపీల నుంచి కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. అటు కేటీఆర్ కమెంట్స్ అన్ని జోకర్ల మాటల్లాగా ఉన్నాయి. మీరు పెట్టిన ఏఐ వీడియోల వల్లనే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంత రచ్చ జరుగుతుందన్న కమెంట్లు కూడా వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఏఐ వీడియోలు మేము పెట్టలేదండి, మాకు సంబంధం లేదు. కానీ ఆ రకంగా మాట్లాడారు ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు. ఇదే పాయింట్ మాట్లాడారు. ఎవరు మేడం? ఎంపీ మాట్లాడిన మాటలు ఈ రకంగానే ఉన్నాయి కదండి. ఆయన క్లియర్ గా చెప్పారు మీరు పెట్టిన ఏ వీడియోల వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు, చామల చెప్పారు. మేడం ఒకటి గుర్తు పెట్టుకోండి, హెచ్సియు మూవ్మెంట్ ఏదైతే విద్యార్థుల నుంచి వచ్చిందో విద్యార్థులకి మద్దతుగా మేము నిలబడ్డాము. అదే విధంగా అట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పచ్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బీఆర్ఎస్ ఉపయోగించింది అని మాట్లాడే వాళ్ళందరికీ హార్ట్ లేదండి. హృదయంతో మాట్లాడిన మాటలు కాదు, అబద్ధపు మాటలు, పచ్చి అబద్ధపు మాటలు. ఎందుకనంటే ఆ విధ్వంసం జరిగిన తర్వాత అసలు అక్కడ జంతువులే లేవన్నారు, గుంట నక్కలు అన్నారు. గుంట నక్కలు కలిసి దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. మరి జింకలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నెమళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, పాములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదంతా ప్రజలు చూడలేదా? చుట్టుపక్కల ప్రజలందరూ కనపడలేదా ప్రజలకి? అదే విధంగా జింకలు బయటికి వచ్చి ఇళ్లకు పోయి నీళ్లు తాగింది కనపడలేదా? కుక్కలు ఎంటబడి చంపింది కనపడలేదా? ఏం మాట్లాడతారు? ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే తయారు చేసింది బీఆర్ఎస్. సరే అంటే ఇంకొకటండి, అంటే సరే ఈ విషయం పక్కన పెడితే 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని రుజువైందని కేటీఆర్ కమెంట్స్ అన్నారు. దీనికి సంబంధించి ఏ ప్రూఫ్స్ తో ఈ రకంగా మాట్లాడారు? ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే మాట్లాడారు. 10,000 కోట్ల కుంభకోణం అని అంటే అసలు ఎలాంటి హక్కు లేకుండా ప్రభుత్వము దాన్ని తనఖా పెట్టి డబ్బులు ఎట్లా తీసుకొచ్చింది. రెండోది, దానికి సంబంధించినటువంటి భూముల అమ్మకానికి సంబంధించినటువంటి ఫస్ట్ మాట్లాడిన మాటలకు అంటే వేలం వేసేటప్పుడు
అంటే ఆ అమ్మకానికి పెట్టేటప్పుడు ఒక ధరను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఇచ్చినటువంటి జీవోలో 100 కోట్లు డిమాండ్ చేసి ఆ భూమి ఏదైతే ఉందో ఎకరా 75 కోట్లయింది. 75 కోట్ల నుంచి 52 కోట్లయింది. 52 కోట్ల నుంచి ఇంకా ఎలాంటి రేపు గనక భవిష్యత్తులో అది గనక సక్సెస్ అయ్యి ఉంటే ఇంకా ఎంత దిగజారి అమ్మేవాళ్ళు, అప్పనంగా అప్పచెప్పేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి. దాన్ని మొత్తం ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యి రియల్ ఎస్టేట్ లో చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ టెక్నిక్స్ అన్ని తెలుసు కాబట్టి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకునే వాళ్ళు. అది ప్రజలకు ఉపయోగపడకుండా కాంగ్రెస్ పెద్దలకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఎట్లా ఉపయోగపడేది అట్లా ఉపయోగపడేది. దాన్ని ఇవాళ విద్యార్థులు తిప్పికొట్టారు. అందుకే వీళ్ళకి ఇంత మంట, అందుకే ఇంత ఆక్రోశం. కాబట్టి బీఆర్ఎస్ మీద నెపమేస్తున్నారు, బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి లింగం యాదవ్ గారు కొన్ని కామెంట్లు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఇంత తక్కువ టైంలో ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎవరికి ఇంత ఈజీగా రాదని చెప్పేసి అన్నారు కదా, దీనికి ఏమంటారు? అతనికి ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాలలో దాదాపు 50-55 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఏనాడు తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించలేదు. మరి ఇవాళ బీఆర్ఎస్ కి ఆస్తులు ఎంతో వచ్చినా చెప్పు, మరి మా ఆస్తులు ఎంతో చెప్పు. మరి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ కి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు, మరి అది దాని గురించి చెప్పు. కేసీఆర్ ది చెరువుల్ని పునరుద్ధరించి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పమ్మా, ఇది కాదు. మీరు మాట్లాడొద్దన్నారు, నేను సమాధానం చెప్తున్నా, మీరు ఈ ప్రశ్న మీరు గతంలో ఇంతకుముందు మేము మాట్లాడినప్పుడు కూడా మీకు అర్థమైతే బాగుంటుంది కదా. ఇంతకుముందు మీకు కూడా నేను మాట్లాడినప్పుడు మీకు ఇదే ప్రశ్న నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే యూ షుడ్ రిమెంబర్ కదా. నువ్వు ఇది గుర్తుపెట్టుకొని ఇంతకు మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేయకుండా బాగుండేది. సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఎలక్షన్ లో పాల్గొని ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. మా పార్టీ నుంచి మీ పార్టీకి ఎవరైతే వచ్చారో రాజీనామా చేసి ప్రజల్లోకి రమ్మని చెప్పండి, రాజీనామా చేసి నిలబడమని చెప్పండి. ఇప్పుడు కనుక గెలిస్తే ఖచ్చితంగా మీరే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని, ప్రజల అభిప్రాయాలను తీసుకొని రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి గెలిచి తెలంగాణ వాదాన్ని వినిపించారు. నిజంగా మీది అభివృద్ధి ప్రభుత్వమే అయితే ఇవాళ మా పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేసి గెలవమని చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాం. నిజంగానే కాంగ్రెస్ గొప్పగా చేస్తుందని చెప్పేసి సత్యవతి గారు ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారికి ఒక పాయింట్ ఉందంట. అనేక ఎగ్జాంపుల్స్. ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, అంటే బీఆర్ఎస్ నాయకురాలు కొంచెం మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు ఏం చేసిరని నేను అదే చెప్తున్నా. మరి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి గెలిచి మినిస్టర్ అయ్యి దేశ చరిత్రలో ఎవరన్నా అయ్యారా అండి? అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి మినిస్టర్ అయిందండి? వీళ్ళు ఏ ఉద్యమంలో పాల్గొన్నారండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు అండి. అధికారం వచ్చిన తర్వాత ఎట్లా జాయిన్ చేసుకొని మినిస్టర్ చేసిరండి? ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళని వాళ్ళే చెప్పారు ఎక్కడ జాయిన్ అయ్యారా లేదా, ఆ మ్యాటర్ ఇందుకు సబ్ జ్యుడిషియల్ ఉంది, వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మీరు అన్నటువంటి ఎమ్మెల్యేలే ఇంకొకటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం పేరు చేస్తామని చెప్తే దాని గురించి కూడా వాళ్ళే, అందుకే ఎవరేం చేయాలో ప్రజల మద్దతు. ఇంకొకటండి, మీరు ఏ వీడియోల గురించి మాట్లాడుతున్నారు, మరి ఇంత చేయకపోతే ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి ఎందుకు డిలీట్ చేసిండండి? ఎందుకు మరి ఆయనకంత దమ్ము ధైర్యం ఉంటే అట్లనే ఉంచవచ్చు కదా. ఎందుకు ఇవాళ ఆ పోస్ట్ పెట్టి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినండి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు డిలీట్ చేసినండి? మీకు ఇంకొకటి, హెచ్యూ గురించి మీకు ఏ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? హెచ్యూలో మాకు తెలుసు మేమేన్నో. మరి ఇదే మై హోమ్ రాజేశ్వరరావుకు, మై హోమ్ విహంగకు 25 ఎకరాలు ఇచ్చి ఇప్పుడు హై రేంజ్ బిల్డింగ్స్ కట్టిరు. ఎక్కడ పోయిందండి మీకు? టీఎన్జిఓ 100 ఫీట్ రోడ్ వేసిరు. ఎక్కడ పోయిందండి మీది? ఇదే కేసీఆర్. మరి కేసీఆర్ గుర్తుకు రాలేదా? పర్యావరణం యూనివర్సిటీ గుర్తుకు రాలేదా? ఉస్మానియా మీరు చదువుకున్న ఉస్మానియా. సత్యవతి గారు, అదే ఉస్మానియా, ఇందాక వినోద్ కుమార్ సార్ చెప్పిండు, అదే ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్ రూమ్లని కట్టిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు ఒక అభిప్రాయాన్ని మాత్రం బయటికి చెప్పినప్పుడు మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ముట్టడిచ్చినాము సెక్రటేరియట్. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నారు. అర్థమైందా? మీ గవర్నమెంట్ లాగా లాఠీ చార్జీ చేయలేదు మా మీద. మీ గవర్నమెంట్ లాగా కేసులు పెట్టి విద్యార్థులు 14 రోజులు జైళ్లలో పెట్టలేదు మా కేసీఆర్. ఒక నిమిషం అండి, శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాలి. పచ్చి అబద్ధాలు. అసలు ఒక ముఖ్యమంత్రి అండి ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో? ఆయన మాట్లాడే మాటలేంటి? ఆ విధానం ఏంటి?
ఆ అంశానికి ఆ మాట్లాడాలి. బదులు సో భాష గురించి వస్తే అటు వాళ్ళు మాట్లాడారని చెప్పేసి ఎవరు తక్కువ కాదండి. భాష విషయంలో ఉత్తమ్ యాదవ్ గారు, ఈ భాష విషయంలో ఎవరు తక్కువ లేదండి. అటు కేసీఆర్ మాట్లాడినా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినా మాటలు మాత్రం సేమ్ గా పోతున్నాయి. ఓకే ఓకే సత్యవతి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా ఈ హెచ్సియు భూముల పంచాయతీ కాకుండా ఇంకొకటి అటు కాంగ్రెస్ నేతల నిరసనలు ఆందోళనలకు సంబంధించి కూడా బీజేపీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఏంటి దీనికి ఏమంటారు? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ ఇద్దరు పేర్లను ఛార్జ్షీట్ లో పొందుపరచడం వల్ల అటు కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేస్తున్నారు. దానిపైన బీజేపీ కూడా రకరకాల విమర్శలు చేస్తుంది. ఏంటి వాళ్ళేమో ఇటు ఖచ్చితంగా ఈడీ సిబిఐ అనుబంధ సంస్థలు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పేసి కమెంట్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? నవ్వొస్తుందండి. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మేధావులు చదువుకున్న కూడా ఉన్నారు. వాస్తవాలు వాళ్ళకి తెలివా ఏ రకంగా ఆ కంపెనీని అనేసి హెరాల్డ్ వీర కుటుంబం పేరు మీద చేసుకున్నారు కంపెనీ ఫ్లోట్ చేసి. ఇవన్నీ కూడా వందల కోట్ల ఆస్తులు ఒక కుటుంబమో ముగ్గురు నలుగురు కలిసి ఆ యొక్క ప్రాపర్టీని మొత్తం కూడా హైజాక్ చేసే ప్రయత్నం చేయడం, దాన్ని ఈడీ పట్టింది. అది మా హయాంలో కాదు, కాంగ్రెస్ హయాంలోనే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇచ్చినటువంటి పిటిషన్ కారణంగా ఎంక్వైరీ మొదలై ఇప్పటిదాకా నడుస్తా ఉన్నది. బిఫోర్ 12 అది పిటిషన్ వేయడం జరిగింది. అప్పటికి జరుగుతున్నటువంటి ఒక తతంగం అంతా కూడా కోర్టులో నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి వెళ్తాం మనం. బీజేపీ ప్రాపర్టీని రక్షించాలి, ప్రభుత్వం యొక్క ప్రాపర్టీని కావచ్చు, ఇంకెవరు కావచ్చు, అవినీతి అక్రమాన్ని ఆపాలనే ఉద్దేశం కోరుకుంటా ఉంటారని చెప్తాం. బీజేపీ అంతం, అవినీతి పంతం, అవినీతి అంతం బీజేపీ పంతం. ఇది బీజేపీ కోరుకుంటుంది అవినీతి లేకుండా చేయాలి. దాన్ని కూడా చదువుకున్న వాళ్ళు కూడా, డాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తా అంటే, ధర్నా చేస్తా అంటే నవ్వుతారండి. అవినీతి ఒప్పుకోవాలి, తప్పు జరిగింది 4 గంటల మధ్యలో మాట్లాడండి. ఇది మంచిది కాదు, పార్టీ నష్టపోతుంది, 100 ఏళ్ల పైబడ్డ కాంగ్రెస్ పార్టీ దీని కారణంగా నష్టపోతే ఇటువంటి పనులు మనం చేయొద్దు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, తప్పులు చేయకుండా ఉండాలని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఇంకొకటి అండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే అటు కాంగ్రెస్ పైన విమర్శిస్తుందో బీజేపీ, వాళ్ళకి సంబంధించి నెహ్రూ ఇంటి కిటికీలకు ఉన్న విలువ కూడా ఉండదని చెప్పేసి అటు జగ్గారెడ్డి కామెంట్స్ కూడా ఉన్నాయి. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమని మాట్లాడుతుంది? జగ్గారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్కడ కూడా దేశాలలో మాట్లాడడానికి, స్టాండ్ మార్చుకోవడానికి. సో అవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రాష్ట్రాల్లో కూడా ఈవెన్ డ్యూరింగ్ 24 ఎలక్షన్ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి, దేశంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీజేపీ చెప్తా ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇష్యూస్ నడుస్తుంది. కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ తో పాటు ఇంకా కొన్ని ప్రతిపక్షాలు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? దేశంలో ఈ యొక్క చట్టాలు ఒక వర్గం కోసం సపోర్ట్ చేయడానికి తయారు చేసిన చట్టాలు అవి తప్పు అని చెప్పి యావత్ దేశమంతా మాట్లాడుతూ ఉంటే ఎవ్వరికి లేదు, కాంగ్రెస్ నాయకులు తప్పు చేసామని ఫీలింగ్ లేదు, రిపెంటెన్స్ లేదు. అదే పెద్ద వర్గం అనేటువంటి ఒక సమాజం మొత్తంగా కూడా ఇంకొక వర్గం ఉన్నది, వాళ్ళకు బాధకరం కదా. వాళ్ళ గురించి ఎప్పుడో మాట్లాడినారా? వాళ్ళ గురించి ఎప్పుడు రక్షణ గురించి వచ్చినా మీరంతా కూడా ఏం ఫీలింగ్ లేదు. వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి, ఆ 17% 15% ఓట్ బ్యాంక్ వాళ్ళది. వాళ్ళ ఓట్లు పడడానికి ఏమని చేరి తయారవుతారు? అగ్నిగుండంగా మారని మమతా బెనర్జీ ఏ రకంగా చేస్తా ఉన్నారు? రండి బంగ్లాదేశ్ నుంచి, నేను ఆశలు కల్పిస్తాను, నేను ఇల్లు కట్టిస్తాను, నేను ఉపాధి కల్పిస్తాను. ఇదాన్ని కాబట్టి అక్కడ ఏ రకంగా నడుస్తానో చూడండి. అంటే ఒకటి వాజ్పేయి హయాంలో రాని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంటే కావాలనే బీజేపీ ఇదంతా చేస్తుందా? కాదు. చాలా స్ట్రాంగ్ గా తయారైంది భారతీయ జనతా పార్టీ దేశంలో. చాలా స్ట్రాంగ్ గా మోదీ గారి యొక్క పర్ఫార్మెన్స్, గుడ్ గవర్నెన్స్ వైపు పోతా ఉన్నది. కాబట్టి మోదీ సర్కార్ ఈ రకంగా కొనసాగినట్టయితే భారతీయ జనతా పార్టీని పెగిలించే వాళ్ళు ఎవ్వరు ఉండరు దేశంలో. ప్రతి రాష్ట్రంలో కూడా కేరళ, తమిళనాడు కూడా అధికారులకు వస్తుంది, తెలంగాణకి రానే వస్తాయి ఈసారి వచ్చే ఎన్నికల్లో డెఫినెట్ గా. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు కూడా ఎక్కడైతే స్థానం లేదో నిన్నదాకా ఇవాళ స్థానం సంపాదిస్తున్నారు. కాబట్టి ఈర్ష్యతోని కాంగ్రెస్ మరియు మాకు వ్యతిరేకంగా ఉన్న పక్షాలన్నీ కూడా పని కట్టుకొని వాళ్ళ ఎమ్మటి ఎవరు కబ్జాదారులు, రేపిస్టులు, దొంగలు, లూటీ చేసేవాళ్ళు, దాదాగిరీలు చేసేవాళ్ళు ఎట్లయిపోయింది ఉత్తరప్రదేశ్. ఏ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ఇవాళ ఎంత స్మూత్ గా నడుస్తా ఉన్నది. అట్లా
ఆ యూనివర్సిటీలు కబ్జా చేసుకుని 2,000 ఎకరాలు ఆజం ఖాన్ లాంటి మొత్తం కబ్జా చేసుకుంటే మొత్తం కూడా కాన్ఫిస్కేట్ చేయడం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఎవరికి వదలాలి గుర్తుపెట్టుకోండి. గుడ్ పర్ఫార్మెన్స్ ఈ దేశంలో ప్రజాపాలన నీతివంతంగా ఉండాలనే ఉద్దేశంతో నడుపుతా ఉంటాం. మేము వాళ్ళంతా తప్పు చేసిన సమర్థించేటువంటి వ్యవస్థ కాదు మరి. రైట్ అండి. అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఓటమికి కారణాలు ఎవరు? చింతన్ బయటకు చేయాలంటే బీజేపీ మీద తిడతారా? ముఖ్యమంత్రి గారు పోతారు, తన యొక్క పదవి ఎక్కడ పోతారో భయంతో అక్కడ భజన మమ్మల్ని రైట్ అండి. శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తానండి. ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. సత్యవతి గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ ఈ అంశం పైన. మేడం, బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో భారతదేశము సూచీలో ఎంత వెనక్కి పోయింది అన్ని రంగాలలో అనేది నిన్నగాక మొన్న సర్వే వచ్చింది. సార్ చూడమని చెప్పండి. ఉద్యోగ భద్రత లేక అనేక మంది రోడ్డున పడ్డటువంటి పరిస్థితి, ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ప్రైవేటు పరం చేసినటువంటి పరిస్థితి, కొన్ని ఏళ్లుగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కుల్ని, కార్మిక హక్కుల్ని కాలరాసినటువంటి పరిస్థితి. చాలా గొప్పగా చెప్తున్నారు సారు బీజేపీ గవర్నెన్స్ గురించి. బీజేపీకి అభివృద్ధి ఏమంటారు కదా, మీరు చెప్పినటువంటి ఉల్టా ఏదైతే ఉందో అది కరెక్ట్ అండి. అవినీతి పంతం కాదు బీజేపీది, అవినీతే దానికి కావాల్సినటువంటిది. చాలా గొప్పగా మాట్లాడుతున్నారు బీజేపీ గురించి. ఇవాళ దేశంలో మతం పేరుతో రాజకీయాలు చేసి అభివృద్ధి నిరోధకంగా మారిందే బీజేపీ అండి. గొప్పగా మాట్లాడకండి బీజేపీ గురించి. తెలంగాణలో మీరు వచ్చేది లేదు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, బీఆర్ఎస్ వస్తుంది. లింగం యాదవ్ గారు, సో దీనిపైన మీ ఫైనల్ కామెంట్స్ ఏంటండి? ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నాయని ఫీల్ అవుతున్నారా? అందులో నిజమే కండి. బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుంచి రెండు ఒకటి. ఇవాళ కొత్తగా ఏంటంటే గత 10 ఏళ్ళు కూడా వాళ్ళు కలిసి పనిచేసింది. ఇదే బీజేపీ చేసినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, జీఎస్టీకి, డిమానిటైజేషన్ కు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో సపోర్ట్ చేసినోళ్ళు ఇవాళ కొత్త కాదండి. ఇవాళ బీజేపీ నాయకుడు ఎంత అంటే మాట్లాడుతుంటే నవ్వు వస్తుందండి. ఇవాళ దేశంలో దేశ జాతీయ సంపద అంతా కూడా ఎవరికి దోషిపెడుతున్నారండి? అంబానికి, ఆదానికి దోషిపెట్టినందుకే కదా ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీని ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అక్కడ అవినీతి ఏముందండి? నేషనల్ హెరాల్డ్ అనేది అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కు ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పేపరు. దాన్ని రక్షించాలి, ఈ దేశ ప్రజలకు ఆ పత్రిక అవసరమని కాంగ్రెస్ పార్టీ డబ్బులు దాంట్లో తప్పే ఉందండి. వీళ్ళు ఏదో పెద్దగా చేస్తున్నారు. ఇవాళ దేశంలో సంపద, అంబానీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆదాని ఆస్తులు ఎట్లా పెరిగినాయండి? ఏనాడైనా పట్టించుకుంటారా వీళ్ళు? వీళ్ళు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. సిగ్గేస్తుంది బీజేపీ మాట్లాడుతుంటే. ఈ దేశంలో ఇవాళ నిరుద్యోగ స్థాయి ఎంతండి? ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందండి? ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందండి? అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి రోజు రోజుకు పడిపోతుంది డాలర్ తోటి. ఏనాడైనా మాట్లాడిరండి వీళ్ళు? సిగ్గుండాలి కనీసం. దేశంలో ఇవాళ నిరుద్యోగం హైయెస్ట్ స్థాయిలో ఉంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి వీళ్ళు? ఏనాడైనా ఉద్యోగుల గురించి మాట్లాడిరా? ఎంతసేపు మతము, హిందూ పాకిస్తాన్, ఇండియా ముస్లిము, విద్వేషం, విషపూరిత రాజకీయాలే బీజేపీ కావాలి. ఏదైనా దేశ సమస్యల గురించి పట్టించుకురా? మణిపూర్ 2 సంవత్సరాల పైగా మంటల్లో తగలబడితే మరి దేశ ప్రధాని ఎందుకు మాట్లాడలేదండి? అక్కడ మహిళలు, చిన్నలు, వృద్ధులు లేరా? ప్రజలు కదా. మొన్న చూసాం రెస్లింగ్ లో అన్యాయం జరిగింది, మాకు వేధింపులు జరిగాయని మహిళలు కొట్లాడితే ఏం చేసిరండి? ఇవాళ రైతులు ధర్నా చేస్తే ఢిల్లీలో సంవత్సరం పైగా వాళ్ళని ఏం చేసిరండి? ఇది వీళ్ళు మాట్లాడేది. వినోద్ కుమార్ గారు, సో ఎట్ లాస్ట్ ఫైనల్ గా మీ కామెంట్స్ ఏంటి అంశం పైన? ప్లీజ్ కంక్లూడ్ ఇన్ 1 minute. ఏ పార్టీ అయినా కూడా తన యొక్క విధానాన్ని సమర్థించుకుంటాయి, తప్పు కాదు. కానీ కాకపోతే వాస్తవాలుగానే ఉంటాయి. సో ఇవాళ వాస్తవాలనే గమనిస్తే మనకు అనుకున్నంతగా దేశంలో గాని రాష్ట్రంలో గాని ఈ సమస్యలు, పేదవాళ్ళ సమస్యల్ని, నిరుద్యోగ సమస్య, ఇట్లాంటి సమస్యల్ని, జీడిపిని డెవలప్ చేయడం గాని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం గాని ఇవాళ పెద్దగా పెరిగిందని అయితే నేను అనుకోను. బట్ ఏది ఏమైనా ఇవాళ భారతదేశం కూడా 5వ వాణిజ్య దేశంగా అవతరించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం. మరొక వైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కానీ ఎవరిది పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే? అక్కడ కూడా మరీ పేదలందరిది పెరగలేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంతా కూడా కొంత సంపన్నులదే పెరిగింది. ఎందుకంటే ఒక ఎకరానికి 100 కోట్లకు ధర పలికే స్థాయికి తీసుకొచ్చారు. కానీ అదే సన్న బియ్యం మీద మామూలుగా బియ్యం కొనే వాళ్ళ, ఫ్రీ బియ్యం కానీ లేదా రూపాయి కిలో బియ్యం కొనే వాళ్ళ కెపాసిటీని
రూపాయలకు పెరిగే విధంగా ఆ పథకాలు రూపాన జరగలేదు. సో కాబట్టి పేదవాళ్ళుగానే ఉన్నారు. కొంత ధనవంతులు పెరిగారు. హైదరాబాద్ లో 12 మంది ధనవంతులు కాస్త కేసీఆర్ గారి హయాంలో 36 మంది అయ్యారు. సో Exactly. 36 మంది కోటి బిలియనర్స్ అయిపోయారు. Please సో conclude. ఇప్పుడు ఏంటంటే బిలియనర్స్ ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పథకాలు కాకుండా, కార్పొరేట్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా, కామన్ మ్యాన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పథకాలని రూపొందించి వాటిని అమలు చేస్తే బాగుంటది. ఇది రైట్ అండి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు వాస్తవాలే. మీరు అన్నట్లు ఈ వాస్తవాల్ని విమర్శలు, అదే విధంగా రాజకీయంగా చేస్తున్న ఈ అంశాలు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా కప్పేస్తున్నారు. చూద్దాం, ప్రజలు కూడా అంత అమాయకులైతే కారు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద అటు హెచ్సియు భూముల పైన 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ కామెంట్స్ చేస్తుంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో ప్రూఫ్స్ చూపిస్తారా లేదా, దానికి సంబంధించి కాంగ్రెస్ కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. మరోపక్క నేషనల్